హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మీషో నుండి మరికొన్ని కొత్త శారీస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా ఈ శారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. చాలా వరకు వీడియోని స్కిప్ చేస్తూ చూస్తున్నారండి. మీరైతే స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చూపించే శారీ డీటెయిల్స్ కానీ నాకు శారీస్ ఎలా వచ్చాయని నేను ప్రైస్ ఎంత పెట్టానన్నది మొత్తం కూడా క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేస్తూ చూస్తూ తర్వాత కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వడానికి చాలా టైం పడుతుందండి. దయచేసి ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి స్కిప్ చేసి చూసినా కానీ మరొకసారి ప్లే చేసి చూడండి. మీ క్వశ్చన్స్కి అందులో ఆన్సర్స్ ఉంటాయని అనుకుంటున్నాను. ఒకవేళ నేనేమైనా మిస్ అయినట్లుంటే మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. నేను వెంటనే రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఇక ఫస్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో ఈ మధ్యలో కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా వచ్చేసిందండి. మన ఛానల్లో కూడా డైలీ అయితే కొత్త శారీ కలెక్షన్ వస్తూనే ఉంటుంది. రీసెంట్గా ఒక సిస్టర్ అయితే అడిగారు, కొత్త శారీస్ ఎలా తెలుస్తాయి మీషోలో అని. మనకి మొబైల్ బ్యాక్గ్రౌండ్లోనైతే మీషో వాళ్ళు సజెషన్ చేస్తూ ఉంటారు కదా శారీస్ని. అవి ఓపెన్ చేస్తూ ఉంటే మనకి డైలీ కొత్త శారీస్ మీషోలో ఏవి వస్తున్నాయన్నది మనకి అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటారు. అవి ఓపెన్ చేస్తూ చూసుకోవాలి. అలా కొత్త శారీ కలెక్షన్ అయితే తెలుస్తుంది. ఒకవేళ మీకు అలా తెలియకుండా మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. కొత్త శారీస్ వస్తూనే ఉంటాయి. అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానే నేనైతే బెస్ట్ శారీస్ని తీసుకొస్తాను. ఇక ఫస్ట్ శారీ అయితే మంచి సాఫ్ట్ సిల్క్ శారీని తీసుకొచ్చాను. ఈ మధ్యలో మన ఛానల్లో కూడా ఈ సాఫ్ట్ సిల్క్ శారీ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఇక పళ్ళు చివర్లో చూస్తున్నారు కదా, మనకి చీర కొంగులు ముడి వేసుకోవడానికైతే ఇలా దారాలు వచ్చేసాయి. పళ్ళు కూడా 1 మీటర్ దాకా ఉందండి. మంచి పింక్ షేడ్లోనైతే ఈ పళ్ళు వచ్చేసింది. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే ఈ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. డిజైన్ అయితే నీట్గా ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంది, మెత్తగా ఉంది. కొత్తగా శారీస్ కడుతున్న వాళ్ళు కూడా ఈ శారీస్ని అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అంత సాఫ్ట్గా ఉంది శారీ. శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. మనకి పెద్ద పట్టు శారీస్ వస్తాయి కదా కలర్ కాంబినేషన్, ఆ విధంగానైతే వచ్చేసింది. ఇక్కడ పళ్ళు అయితే 1 మీటర్ దాకా ఉంది కాబట్టి మీరు సింగిల్ స్టెప్ పెట్టిన లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ని కూడా చూసేద్దాం. ఇక్కడ పై బార్డర్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ మిక్సింగ్లో ఉంటుంది. అందుకనేసి అయితే మనకి ఇక్కడ కొంచెం డిఫరెంట్ పింక్ షేడ్ ఆ షేడ్లోనైతే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ బ్లూ అండ్ పింక్ మిక్సింగ్లోనైతే బార్డర్ వచ్చేస్తుంది. బార్డర్ వెడల్పు కూడా 2 ఇంచులే ఉంటుందండి. మరి పెద్దగా అయితే ఏం రాలేదు. పై బార్డర్లో కూడా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే డిజైన్ వచ్చేసిందండి. ఈ బ్లూ షేడ్ ఉంది కదా, చాలా బాగుందండి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్ బ్లూ షేడ్లోనైతే శారీ వచ్చేసింది. చాలా బాగుందండి. ఈ కలర్ అయితే రామా గ్రీన్ అయితే కాదు, మంచి బ్లూ షేడ్లోనైతే శారీ వచ్చేసింది. ఇలాంటి శారీస్ కట్టుకుంటే మాత్రం లుక్ అయితే అదిరిపోతుందండి. అంత మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ అయితే 6 ఇంచుల దాకా ఉంది. ఈ బార్డర్లో వచ్చిన ఫ్లవర్స్ చూడ్డానికైతే కాపర్ జరీ వీవింగ్తో వచ్చినట్లుగా కనిపిస్తాయి, కానీ మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగేనండి. మీరు దగ్గర నుంచి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ బార్డర్ వచ్చేసేసరికి పింక్ అండ్ బ్లూ మిక్సింగ్లో ఉంది కాబట్టి మనకి లైట్ కాపర్ షేడ్లోనైతే కనిపిస్తుంది, కానీ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే ఉంటుంది. కొంతవరకు డౌట్ ఉంటుంది కదా, కాపర్ షేడ్ అయితే లుక్ రాదు వద్దు అనుకునే వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నాను. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే వచ్చేసింది. బార్డర్ అయితే చాలా బాగుందండి. బార్డర్లో అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ పైన కింద ఈ మ్యాంగో టైప్ డిజైన్ ఉంది కదా, మనకి పై బార్డర్లో కూడా వచ్చేసింది. సెంటర్లో మొత్తం కూడా ఇలా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే లైన్స్ వచ్చాయండి. బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది. నాకైతే ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చేసింది. మన ఛానల్లో ఇప్పటి వరకు ఈ సాఫ్ట్ సిల్క్ శారీస్ని ఒక 10 దాకా అయితే నేను చూయించే ఉంటాను. అన్ని శారీస్ కూడా కలర్స్ అయితే ది బెస్ట్గా వచ్చాయండి. మంచి రెస్పాన్స్ కూడా వచ్చేసింది. నేను వీటి పిక్స్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. మరొక విషయం అండి, ఈ క్యాటలాగ్లోనైతే ఇప్పుడు నేను చూపించే డిజైనే కాకుండా కొన్ని డిఫరెంట్ డిజైన్స్ కూడా ఈ క్యాటలాగ్లో ఉన్నాయి. మొత్తం కూడా దగ్గరగా ఒక 12 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా కొన్ని డిఫరెంట్ డిజైన్స్తో అయితే వచ్చాయి. ఒకసారి చూడండి. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే మీరు చూసి ఆర్డర్ని అయితే చేసుకోండి. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్స్ కూడా వీడియోలోనైతే యాడ్ చేస్తాను. శారీ లెంత్ అయితే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మెత్తగా ఉంది శారీ అయితే. ఇక బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో ఉంది. శారీ సెంటర్లో అక్కడక్కడే ఈ బూటీ వర్క్ అయితే వచ్చేస్తూనే ఉంటుంది. నీట్గా ఉందండి. శారీ ఎండింగ్ పార్ట్లో
1 మీటర్ వరకు అయితే ప్లెయిన్గా ఉంటుంది. బార్డర్ రన్నింగే వచ్చేస్తుంది కానీ ఈ బూటీ వర్క్ అయితే రాదు. శారీ అయితే సూపర్‌గా ఉందండి. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. ఇక శారీ ఎండింగ్ పార్ట్‌లో కూడా చూస్తున్నారు కదా! బార్డర్ అయితే రన్నింగ్‌గా వచ్చేస్తుంది కానీ బూటీ వర్క్ ఒక్కటే రాదు. ఇక ఈ శారీకొచ్చిన బ్లౌజ్‌ని చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ వచ్చి మంచి పింక్ షేడ్‌లో వచ్చేసిందండి. మనకి బార్డర్ శారీ బార్డర్ ఉంది కదా! అందులో పింక్ అండ్ బ్లూ మిక్సింగ్‌లో ఉండి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ శారీకొచ్చిన బ్లౌజ్ అయితే మంచి పింక్ షేడ్‌లో వచ్చేసింది. ఈ బార్డర్ ఉంది కదా! సేమ్ శారీకొచ్చిన బార్డరే బ్లౌజ్ కూడా వచ్చేసింది. మీకు నచ్చితే శారీలో వచ్చిన బ్లౌజ్‌నే స్టిచ్ చేయించుకోండి. లేదు అనుకుంటే మన శారీ బార్డర్ కలర్ ఉంది కదా! ఆ కలర్‌లో ఉన్న బ్లౌజ్‌ని పేరప్ చేసుకుంటే శారీ లుక్ అయితే ఇంకా బాగుంటుంది. మీలో ఎంతవరకు ఈ శారీని తీసుకున్నారో, అలాగే ఈ శారీకి ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పేరప్ చేస్తే బాగుంటుందో మీ కామెంట్ని అయితే కామెంట్ సెక్షన్‌లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. రీసెంట్‌గా అయితే ఒక కామెంట్ వచ్చిందండి. వీలైతే ఆ కామెంట్‌ని కూడా నేను ఇక్కడ వీడియోలో ఇస్తాను. తనైతే వెరైటీగా పెట్టిందండి కామెంట్. అసలు అర్థం కాలేదు నాకు. అసలు ఆమె మీషోలో ఆర్డర్ చేసిందో లేదో తెలవదు కానీ, మీరేం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? శారీస్ అసలు అట్లా వస్తాయా? లెంత్ ఉండదని పెట్టింది. అసలు మీరు తీసుకుంటే అర్థమవుతుందండి. ఇంతగనం తీసుకొని వీడియో చేసి క్లియర్‌గా చెప్తున్నాం కదా! మనం బయట షాపులలోకి పోయినా కానీ వాళ్ళైతే మనకి టేప్ పెట్టయితే కొలతలు పెట్టి చూయించరండి. శారీ తీసుకొనొస్తాం కానీ ఎంత లెంత్ వచ్చిందనైతే వాళ్ళు చూపించరు కదా! ఇక్కడ కూడా అంతే. మనం తీసుకుంటాం, నచ్చకుంటే రిటర్న్ అయితే చేసేయొచ్చు. అలాగే మీషోలో ఎన్నో క్యాటలాగ్స్ ఉన్నాయండి. కొన్నిటికాడ మోసం ఉండొచ్చు కానీ చూసి రివ్యూస్ చేస్తున్నాం కదా! మేము చూయించిన శారీస్ ద్వారా మీరు కూడా నచ్చిన ఆర్డర్‌ని చేసుకుంటే మీకు బెస్ట్‌గా వస్తాయి. అలాంటి దానికోసం ఇలాంటి కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి కామెంట్స్‌కి అసలు రియాక్ట్ కావద్దనిపిస్తది కానీ కొన్ని సార్లయితే ఇంత వర్క్ చేసి పెడుతున్నప్పుడు ఇలాంటి కామెంట్ల ద్వారా కొంచెం బాధ అవుతుంది. అందుకని రిప్లై ఇవ్వాల్సొస్తది. ఇవ్వకుంటే ఇంకా ఎక్కువ కామెంట్స్ కూడా పెడతారు. అందుకనేసైతే ఈ కామెంట్‌కి రిప్లై ఇచ్చాను. వీలైతే ఆ కామెంట్‌ని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ శారీ పళ్ళు చూస్తున్నారు కదా! మంచి యెల్లో షేడ్‌లోనైతే వచ్చేసింది. శారీ కలర్ కాంబినేషన్ కూడా మంచి మన పట్టు శారీస్‌కొచ్చే కలర్ కాంబినేషన్‌లోనైతే వచ్చేసింది. ఈ పళ్ళు చూస్తున్నారు కదా! 1 మీటర్ దాకా ఉందండి. ఇందులో అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్‌తోనే వర్క్ వచ్చేసింది. శారీ వచ్చేసి రెడ్ కలర్‌లో ఉంటుందండి. ఇక్కడ బార్డర్ అయితే మస్టర్డ్ యెల్లో షేడ్‌లో ఉంటుంది. మన పట్టు శారీస్‌కి కూడా ఈ కాంబినేషన్ అయితే చాలా వరకు ఉంటుందండి. ఇక శారీకొచ్చిన పై బార్డర్ చూస్తున్నారు కదా! 1 ఇంచ్ దాకానే ఉందండి. ఇందులో కూడా గోల్డ్ జరీ వీవింగ్‌తోనే వర్క్ అయితే వచ్చేసింది. ఈ వర్క్ అయితే టెంపుల్ డిజైన్ టైప్‌లో ఉంటుంది. నీట్‌గా ఉందండి. ఇక్కడ మనకి రెడ్ అండ్ యెల్లో మిక్సింగ్‌లో ఉండబట్టి కొంచెం మస్టర్డ్ యెల్లో షేడ్‌లోనైతే కనిపిస్తుంది. మాక్సిమం అయితే ఈ బార్డర్ కలర్‌లో ఉన్న బ్లౌజ్ అయితే మన దగ్గర అందరి దగ్గర ఉంటుందని అనుకుంటున్నాను. మధ్యలో ఏ కలర్ వచ్చినా కానీ బార్డర్ అయితే ఈ కలర్ శారీస్ అయితే చాలా వరకు వచ్చేసాయి పట్టు శారీస్. ఒకవేళ ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ ఉంటే శారీలో వచ్చిన బ్లౌజ్‌ని కుట్టించుకోకుండానే పేరప్ అయితే చేసుకోవచ్చు. ఇక శారీకొచ్చిన కింది బార్డర్ అయితే 12 ఇంచుల దాకా వచ్చేసిందండి. బార్డర్‌లో డిజైన్ అయితే ఒక 4 ఇంచుల దాకా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. మధ్యలో మళ్ళీ ఈ గ్యాప్ బార్డర్ టైప్‌లోనైతే సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఫ్లవర్ డిజైన్ అయితే పైకొచ్చేసింది. అంతా కలిపి కూడా 12 ఇంచుల దాకా బార్డర్ ఉంటుంది. బార్డర్ అయితే మెత్తగా ఉందండి. ఈ శారీ అయితే మనం చీర కుర్చీలు ఎలా పెడితే అలా సెట్ అయిపోతుంది. లైట్ వెయిట్‌గా ఉంది, మెత్తగా ఉంది. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. శారీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. లెంత్ అయితే 5.5 మీటర్స్ అయితే ఉంది. శారీ పర్ఫెక్ట్‌గా ఉందండి. కలర్ కాంబినేషన్స్ కూడా ఈ క్యాటలాగ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. శారీ డిజైన్ కూడా చూస్తున్నారు కదా! చాలా బాగుందండి. ఇక్కడ ఒక పెద్ద ఫ్లవర్ వచ్చేసింది కదా! ఇలాంటి ఫ్లవర్స్ లైన్‌గా వస్తూ ఉంటాయి. సైడ్‌కి వచ్చేసేసరికి మళ్ళీ స్ట్రెయిట్ లైన్ డిజైన్, కొంచెం డిఫరెంట్ డిజైన్ కూడా ఉంది. అన్నీ కూడా ఇక్కడ స్ట్రెయిట్ లైన్సే వచ్చాయి. క్రాస్‌గా కానీ, అడ్డంగా కానీ డిజైన్ అయితే ఏమీ లేదు. ఇలాంటి స్ట్రెయిట్ లైన్స్ వచ్చిన శారీస్ కట్టుకుంటే ఇంకాస్త పొడవైతే కనిపిస్తారండి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను కదా! ఎలాంటి డ్యామేజ్ అయితే లేదండి. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా క్లియర్‌గా చూడండి. ఫినిషింగ్ అయితే నీట్‌గా ఉందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇందులో 3, 4 కలర్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. శారీస్ ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అయితే వచ్చేసింది. ఎలాంటి ప్లెయిన్ పార్ట్ అయితే రాలేదు. క్లియర్‌గా చూడండి. ఇక్కడ నీట్‌గా ఉంది కదా! ఇక తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్లౌజ్ కానీ, పళ్ళు కానీ యెల్లో షేడ్‌లోనే ఉంటుందండి. ఇక్కడ
శారీకి ఉన్న బార్డర్ చూస్తున్నారు కదా, మస్టర్డ్ ఎల్లో షేడ్లోనైతే ఉంటుంది. ఎందుకంటే రెడ్ అండ్ ఎల్లో మిక్సింగ్లో ఉండబట్టి మనకి కొంచెం డిఫరెంట్ షేడ్లోనైతే కనిపిస్తుంది. ఇక్కడ బ్లౌజ్ మాత్రం ఓన్లీ ఎల్లో షేడ్లోనే ఉంటుంది. బార్డర్లో వచ్చిన డిజైన్ కూడా బ్లౌజ్కి అయితే రాదండి. ఫ్లవర్ డిజైన్ చూసాం కదా, కింది బార్డర్లో ఉన్న ఫ్లవర్ డిజైన్ రాకుండా సేమ్ అంతా కూడా డైమండ్ షేప్ వర్క్ డిజైనే ఉంటుంది. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగే కానీ ఎక్కడ సిల్వర్ జరీ వీవింగ్ అలా అయితే రాలేదు. నీట్గా వచ్చేసింది. మీరు ఈ శారీలో బ్లౌజ్నే స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే అలాంటి కలర్ బ్లౌజ్ ఉన్న బార్డర్ కలర్ బ్లౌజ్ ఉన్న పేరప్ చేసుకోవచ్చండి. బ్లౌజ్ కూడా 1 మీటర్ దాకా వచ్చేసింది. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ శారీని కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీని అయితే తీసుకొచ్చేసాను. శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. క్యాట్లాగ్లోనైతే నేను ఆర్డర్ చేసినప్పుడైతే 6 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. ఈ వీడియో చూసేటప్పటికి కూడా నేను చూపించే శారీ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుందో లేదో తెలియదండి. ఒకవేళ మీకు ఈ శారీ నచ్చితే, శారీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. శారీ రీస్టాక్ అవ్వగానే నేను మీకు లింక్ని అయితే సెండ్ చేస్తాను. ముందు శారీకి వచ్చిన పళ్ళుని చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే 1/2 మీటర్ వరకు వచ్చేసిందండి. పళ్ళు చివర్లోనైతే ఒక 5 ఇంచుల దాకా ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. ఇక్కడ పళ్ళు కలర్ వచ్చేసి అయితే మంచి రాయల్ బ్లూ షేడ్లోనైతే పళ్ళు ఉంటుంది. ఈ చివర్లోనైతే ఇలా టాజల్స్ కూడా వచ్చేసాయి. ఈ టాజల్స్ కూడా పెద్దగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, నీట్గా ఉంది డిజైన్ అయితే. పళ్ళు లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇదైతే మీరు సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కానీ లేదా స్టెప్పులు పెట్టినా కానీ శారీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ నాకు వచ్చిన కొంచెం డిఫరెంట్ ఏంటంటే శారీ సేమ్ ఉంది సెంటర్లో, బట్ బార్డర్ డిజైన్ అయితే చేంజ్ అయింది. నేను కరెక్ట్ పిక్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. బార్డర్సే చేంజ్ అయ్యాయండి. మళ్ళీ మీరు కామెంట్లోనైతే మీరు చూపించింది ఒక శారీ, ఇచ్చిన లింక్ వేరేనైతే కామెంట్ చేస్తారు. నాకు బార్డర్ చేంజ్ అయింది, శారీ మాత్రం సేమ్గానే వచ్చేసింది. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, డార్క్ వైలెట్ షేడ్లోనైతే వచ్చేసింది. రాయల్ బ్లూ అండ్ పింక్ మిక్సింగ్ ఉండడం వల్ల డార్క్ వైలెట్ షేడ్ అయితే వచ్చేసిందండి. సూపర్గా ఉంది కలర్ అయితే. బార్డర్ చేంజ్ అయినా కానీ శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ బార్డర్లో డిజైన్ కూడా చూస్తున్నారు కదా, మనం దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా ఈ డిజైన్ అయితే క్లియర్గా కనిపిస్తుందండి. అంత నీట్గా వచ్చేసింది డిజైన్ అయితే. నేను చూసిన బార్డర్ డిజైన్ అయితే వేరుగా ఉంది. ఆ పిక్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. బట్ వచ్చిన డిజైనే కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ చాలా బాగా వచ్చేసింది ఈ డిజైన్ కూడా. అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. ఈ బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే 5 ఇంచులే ఉంటుంది. శారీ కింది బార్డర్ కానీ పై బార్డర్ కానీ ఒకే విధంగా వచ్చేసాయి. తేడా అయితే ఏమీ లేదు. ఇలాంటి చిన్న బార్డర్స్ ఎప్పుడు కట్టినా మంచి లుక్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే చాలా వరకు ఈ చిన్న బార్డర్ శారీసే మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. ఎక్కువ వరకు అయితే ఇలాంటి చిన్న బార్డర్ శారీస్నే కడుతున్నారు. ఏ ఫంక్షన్లలో కానీ ఏ పెళ్ళిళ్ళల్లో కానీ చూడండి, చిన్న బార్డర్స్నే కడుతున్నారు. పెద్ద బార్డర్ అనేది కొంచెం తగ్గిపోయాయి. ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలా డిఫరెంట్ లీఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఈ డిజైన్ అయితే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వచ్చిందండి. ఎక్కడ ప్లెయిన్ రాలేదు. అలానే కొంచెం సగం శారీ అయిపోయిన తర్వాత డిజైన్ కూడా ఇలా దూరంగా అయితే రాలేదండి. మనకి పళ్ళు నుంచి ఎలా స్టార్ట్ అయిందో ఎండింగ్ వరకు కూడా అదే డిజైన్ అలాగే వచ్చేసింది. ఇందులో వచ్చిన వీవింగ్ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ అండి. ఈ వీవింగ్ కూడా స్ట్రెయిట్ లైన్స్గానైతే మనకి శారీకి వచ్చేస్తుంది. ఇలాంటి శారీస్ అయితే కట్టుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇలా డార్క్ వైలెట్ షేడ్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే శారీ లుక్ అయితే ఇంకా అదిరిపోతుందండి. అంత మంచి కలర్ కాంబినేషన్లో అయితే శారీ వచ్చేసింది. ఇక శారీ ఎండింగ్ పార్ట్లో చూస్తున్నారు కదా, ఇలా బ్లౌజ్ అయితే అక్కడక్కడ కొంచెం కుట్లేసి ఉండడం వల్ల ఇలా కొంచెం బ్లౌజ్ విడిగా ఉంది. శారీ ఎండింగ్ పార్ట్ వరకు కూడా ఈ డిజైన్ అయితే వచ్చేసింది. తర్వాత నుంచి అయితే బ్లౌజ్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ సేమ్ మనకి శారీలో వచ్చిన బార్డర్ డిజైన్ ఉంది కదా, అదే డిజైన్ అయితే బ్లౌజ్కి వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ షేడ్లోనైతే ఉందండి. మీకు నచ్చితే ఈ బ్లౌజ్నైనా శారీకి కుట్టించేసుకోవచ్చు. లేదు కొంచెం సేమ్ బార్డర్ కలర్లో ఉన్న బ్లౌజ్నే పేరప్ చేసుకోవాలి అనుకుంటే డార్క్ వైలెట్ షేడ్ కలర్ ఉన్న బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే శారీ లుక్ చాలా బాగుంటుందండి. ఏ ఫంక్షన్లో కట్టుకున్నా మనమే హైలైట్గా అయితే కనిపిస్తాము. ఒకవేళ మీరు శారీలోని బ్లౌజ్ని ఇలా సెట్ చేయించుకోవాలి ఎల్బో హ్యాండ్స్ వరకు అంటే ఇలా డబుల్ బార్డర్ వేసినా కానీ మీకు ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే ఈ బార్డర్ వచ్చేస్తుంది. లేదు ఈ బార్డర్ వద్దు అనుకుంటే సెంటర్ బ్లౌజ్తోనే మీరు హ్యాండ్స్కి పేరప్ చేయించుకుంటే వేరే శారీస్కి కూడా పేరప్ అయితే చేసుకోవచ్చండి. అలా కూడా చూడొచ్చు. 1 మీటర్ దాకా బ్లౌజ్ వచ్చేసింది. శారీ పై బార్డర్ కింది బార్డర్ కూడా ఉన్నాయి కాబట్టి
ఒకసారి అలా అయితే చూసేయండి. ఓవరాల్గా ఈరోజు చూపించిన శారీస్ అన్నీ కూడా సూపర్గా వచ్చేసాయండి. మరి నేను చూపించిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో, అలాగే మీరు ఏదైనా శారీని తీసుకుంటే మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇక శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేసేయండి. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.